ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మేము మోసం కావాలని చేయట్లేదు ఐశ్వర్య గారు. నిజం తెలిస్తే ఆవిడ తట్టుకోలేదు. ఆవిడకు ఏం కాకూడదనే మేము దాస్తున్నాం. అవునక్క, పాప పుట్టిందని అమ్మకు చెప్పొద్దని నేనే వీళ్ళని బ్రతిమిలాడుకున్నాను. దానికి కారణం తనకి మనవరాలు పుడితే అమ్మ చస్తానని నాకు చెప్పడం. అందరం కూడా నిత్యం మేమెన్నో టెన్షన్లు పడుతూ భరిస్తూనే ఉన్నాం. మీ అమ్మగారికి తెలియకుండా చేస్తున్నాం. వాళ్ళే అమ్మ కోసం అంత చేస్తున్నారక్క. నువ్వు నాకు తోడబుట్టిందానివి, అమ్మ రక్తం పంచుకొని పుట్టిందానివి. అమ్మని కాపాడుకోవాలని నీకు ఉండాలి కదా. అసలు నీకిప్పుడు మీ అమ్మగారికి తెలియడం వల్ల మీకొచ్చే ప్రయోజనం ఏంటో చెప్పండి. ఆస్తి మొత్తం శేషమ్మ గారికి వెళ్తుంది. మీ అమ్మగారు తట్టుకోలేక ఆవిడకేమైనా కావచ్చు. ఇందులో మీరు సాధించేదేముందో చెప్పండి. నిజమే కదక్క. అమ్మకి తెలీదనుకో, మనకు అమ్మే ఉంటుంది. ఆస్తి ఇద్దరికి సగం సగం వచ్చేలా కోర్టు చేస్తుంది. నాకు ఆస్తి మీద ఆశ ఎలాగో లేదక్క. ఆ 50 కోట్లు నువ్వే తీసుకో. దయచేసి అమ్మకి నిజం తెలియకూడదు ప్లీజ్. ఇదేదో బానే ఉంది. అమ్మకు తెలిసేలా చేసినా నాకొచ్చేదేముంది బూడిద. ఆ శేషం మీద ఇస్తది అన్నది కూడా నమ్మకం లేదు. 50 కోట్లు ఇస్తానంటే వదులుకుంటానా? ఐశ్వర్య, ఆలోచించండి. ఆస్తి కూడా మీకే ఇస్తామని చెప్తున్నారు కదా. అర్థమైంది. ఇప్పుడు మీరెందుకు చేస్తున్నారో నాకు అర్థమైంది. నేను అమ్మ కోసం ఆవిడికి ఇది తెలియకుండా దాస్తాను. థ్యాంక్ యూ ఐశ్వర్య. థ్యాంక్స్ అక్క. తమ్ముడు, 50 నీ కొద్దిగా? నీకే అక్క. థ్యాంక్స్ రా. మరిప్పుడు అమ్మకేం చెప్పాలి? పుట్టుమచ్చి అన్నట్టు చెప్పాలి. చెప్తాను. సరే పదండి. పద. అక్కేది ఇంకా రాలేదా? వస్తున్నా. నిజమేంటో ఇప్పుడు తేలిపోద్ది. అమ్మా, పుట్టుమచ్చానమ్మా. అమ్మా, ఇది పుట్టుమచ్చే. నీ మనవడికి పుట్టుమచ్చుంది. అవునా? అవునమ్మా, ఇద్దరికి ఒకే చోట పుట్టుమచ్చుంది. ఫోటోలు చూసి మనమే ఏదేదో అనుకుని పొరపాటు పడ్డాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.